గుప్పుడంత మనసు సీరియల్తో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నాడు రిషి. అయితే ఈ సీరియల్ ఎండ్ అవ్వటంతో ఎంతోమంది సీరియల్ ఫ్యాన్స్ నిరుత్సాహం చెందుతున్నారు. ఇన్నాళ్లు తనని గుండెల్లో పెట్టుకుని చూసిన తెలుగు ఆడియన్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు గుప్పుడంత మనసు సీరియల్ హీరో రిషి అలియాస్ ముఖేష్ కూడా. వచ్చే శనివారం నాటితో గుప్పుడంత మనసు సీరియల్ ముగుస్తుంది. ఈ సందర్భంగా తెలుగు అభిమానులు తనని ఆదరించిన విధానాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు ముఖేష్ కూడా. కానీ గుప్పుడంత మనసు సీరియల్ అలా కాదు. ఎలా సక్సెస్తో మొదలైందో అదే సక్సెస్తో ఎండ్ అవుతుంది. ఇది చాలా గొప్ప విషయం. అయితే తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషి మాట్లాడుతూ, ఒకప్పుడు ఈ సీరియల్కి అభిమానులు మాత్రమే ఉన్నారు అనుకున్నా. నేను వాళ్ళని చాలా మిస్ అయ్యాను. ఆ టైంలో ప్రేమను పోగొట్టుకోవటం కాదు, ఆ ప్రేమ డబుల్ అయ్యింది. నేను ఉన్నప్పుడు ఒక గ్రాఫ్లో ఉండేది, నేను లేనప్పుడు మరో గ్రాఫ్కి వెళ్ళింది. నేను లేనని చాలా ఫీల్ అయ్యారు, ఏడ్చారు. చాలామంది మెమ్స్తో ఏడుస్తూ వీడియోలు చేసి మరీ నాకు పంపించారు. వాయిస్ మెసేజ్లు పెట్టారు. కొంతమంది అమ్మాయిలు అయితే ఏడ్చుకుంటూ వాయిస్ మెసేజ్లు పెట్టారు. వాళ్ళని చూస్తుంటే బాధేసేది. వాళ్ళే నా బలం. తెలుగు ఆడియన్స్ ఒకసారి ఇష్టపడితే వాళ్ళింటి బిడ్డల్లా చూసుకుంటారు అనడానికి ఇదే సాక్ష్యం. నా ఇంట్లో కూడా నాకింత ప్రేమ దొరకలేదు, కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం నన్ను ఎంతో ప్రేమించారు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఇంత ప్రేమ, ఇంత ఆదరణ నేను ఊహించలేదు. నేను మళ్ళీ తిరిగి సీరియల్లోకి వచ్చానంటే వాళ్ళు నాపై చూపించిన ప్రేమే కారణం. అంతేకాకుండా హీరో రవితేజ వాళ్ళ అమ్మ కూడా మా సీరియల్కి పెద్ద ఫ్యాను. నేను ఆమెతో కూడా మాట్లాడాను. అలాగే కమెడియన్ బ్రహ్మానందం గారు కూడా ఈ సీరియల్కి అభిమానులే. ఈ సీరియల్ ఎండ్ చేయడానికి కారణం, ఏదైనా ఒక స్టోరీ ఒక టైంకి ఎండ్ చేస్తేనే బాగుంటుంది. దాన్ని ఎక్కువ రోజులు కంటిన్యూ చేస్తే దానికి ఉన్న వాల్యూ తగ్గిపోతుంది. ఈ సీరియల్ ఇక్కడికి ఎండ్ చేస్తేనే ఆ బ్యూటీ ఉంటుంది. రిషి వస్తారా పాత్రలకు సీరియల్లో ఎండ్ అయితే లేదు, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మా టీవీ సీరియల్స్లో నేను ఎప్పుడైనా మళ్ళీ రీ ఎంట్రీ అవ్వడానికి అవకాశం ఇచ్చారు. మళ్ళీ తప్పకుండా వస్తాను. ఇంకా నా సినిమా విషయానికి వస్తే, ప్రియమైన నాన్నకు, గీతా శంకర్ అనే 2 తెలుగు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ అవుతున్నాయని చెప్పాడు రిషి.